హలో రాంబాబు అంటే నువ్వేనా? అవును సార్. నా పేరు గురునాథం, హెడ్ క్లర్క్ ని. వెరీ గ్లాడ్ టు మీట్ యూ సార్. చూడు బాబు, నువ్వు చేయవలసిన పనులన్నీ బాస్ టైప్ చేసి నాకు ఇచ్చాడు. ఒక్కొక్కటే చదువుతాను, జాగ్రత్తగా విను. నెంబర్ 1, అరగంట ముందే ఆఫీస్కి రావాలి. అంటే 9:30 ఆఫీస్ లో ఉండాలి. నెంబర్ 2, ఆఫీస్ లో ఉన్న టేబుల్స్ కుర్చీలు క్లీన్ చేయాలి. నెంబర్ 3, కుండతో నీళ్లు తీసుకొని పెట్టాలి. మన బాస్ బోరింగ్ వాటర్ తాగరు, గుర్తుంచుకో. నెంబర్ 4, ఆఫీస్ లో ఉన్న చెత్తంతా క్లీన్ చేసి బయటపడేయాలి. నెంబర్ 5, బాత్రూమ్ లో కలరా ఉండలో అవి వేయాలి. కరెక్ట్. ఆల్రెడీ పేపర్ లీక్ అయిపోయింది అనమాట. నా బొంద సార్. నేనెవరిని సార్? గ్రాడ్యుయేట్ ని. నా డ్యూటీ ఏమిటి? క్లర్క్ కమ్ టైపిస్ట్. అంటే రాత పని మోత పని, ఐ మీన్ టైపింగ్ చేయడం. ఆ పనులు చెప్పాలి గాని అంటే నిత్యావసర పనులు చేయనంటావు. చేయను సార్. సరే, ఈ విషయం బాస్ తో చెప్పాల్సిన డ్యూటీ నాది. ఆ తర్వాత ఆయన ఉంచుతాడో ఊసి చేస్తాడో ఆయన ఇష్టం. 300 ఊస్తే బాగా చెప్పావమ్మా. నీకు జాయినింగ్ రోజే చెప్పాను, నేను చెప్పిందే పని, నువ్వు చేసేది చేస్తానన్నది పని కాదని. అండర్స్టాండ్? గురునాథన్ చెప్పిన పనులన్నీ చేయడానికి నీకు అభ్యంతరం అయితే యూ కెన్ గో అవుట్. వేరే ఉద్యోగం తిప్పుకోవచ్చు. బాగా ఆలోచించుకో. నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. గురునాథం, కమాన్. అయిపోయాడు. రాత్రి నువ్వు కల్లోకి వచ్చావు గురు. కల్లో కూడా నీ ప్యాంట్ తిరిగి ఉంది. నేను కెవ్వు నడుతానట. రైలు పెట్టిలాగా ఇన్ని బలాలున్నాయంట్రా దేవుడా. చేతులు పడిపోతున్నాయి. ఏమండి, మన బాస్కి ఏమన్నా స్క్రూ లూజ్ ఉందా? ఐడియా లేదు, అడిగి చెప్తా. అయ్యో, మీరు భలేవాళ్లే. మీరీ విషయం చెప్పి ఆయన కోపం వచ్చి మొత్తం ఆఫీస్ అంతా కడిగి ముగ్గులు పెట్టమంటాడు. అందుకే హాయిగా మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. నీకు ఈ జాకిరి తప్పుతుందా? ఏమండి, హాస్యాలు ఆడుతున్నారా? నా పెళ్లి గురించి మీకు అనవసరం. అనుకుంటావా? అంతే. సరే. ఇదేంటిది? సరాసరి బాత్రూమ్ లోకి వెళ్ళింది. కొంపదీసి దీన్ని పెళ్లి చేసుకోవడం కూడా నా డ్యూటీ అని అంటాడా? ఇదేం ఆఫీస్ రా బాబోయ్. ఏంట్రా కత్తెరలోంచి గిటార్ సౌండ్ వస్తుంది? గిటార్ సౌండ్ వచ్చేది కత్తెరలోంచి కాదు, గిటార్ లో నుంచే. మన ఇంటి వైపు ఒకసారి లుక్ వేసుకోండి. ఈడు వచ్చాడా? दोस्त मेरा दोस्त तू है मेरी जान वास्तवंगा दोस्त ना प्राणం अरे दोस्त मेरा दोस्त అరే ఏమిట్రా హడావుడి? కాఫీ తాగిళ్ళు. లేదు, నా మ్యూజిక్ ప్రాక్టీస్ టైం. అదిగో కాలేజ్ సాంగ్ వినిపిస్తుందిగా. వాస్తవంగా దోస్త్ నువ్వే నా ప్రాణం. ఏంటి బాబా ఇంత లేటు? కాలింగ్ సాంగ్ ఎంతసేపు పాడాలి? సర్లే సిగరెట్ ఇవ్వు. ఇవ్వరా? అగ్గి పెట్టి ఉడుతండి బాబా. ఇవ్వు, ఇవ్వమంటుంటే. ఫైర్ ఇంజన్ గారు ఎక్కడరా? షాప్ లో ఉన్నాడా? అయినా వాడు నీకు ఫాదర్ ఏంట్రా? అసలు ఫాదర్ అంటే ఎలా ఉండాలి? ఒక చర్చి ఫాదర్ లా సైలెంట్ గా ఉండాలి. లేకపోతే బాలకృష్ణ ఎన్టీఆర్ లాగానో, నాగార్జునకి ఏఎన్ఆర్ లాగానో, మహేష్ బాబు కృష్ణ లాగానో ఒక గాడ్ ఫాదర్ లాగా ఉండాలి. అంతేగాని మరి వీడేంట్రా బ్యాడ్ ఫాదర్ లాగా ఎప్పుడు అరుపులు కేకలను? ఫైల్స్ కంప్లైంట్. ఓహో, నీకు మీ నాన్నకు యాపిల్ కు పైనాపిల్ కు ఉన్నంత తేడా ఉందిరా. అసలు కొడుకంటే ఎవర్రా? తండ్రికి జిరాక్స్ కాపీ లాంటి వాడు. కొడుకు తప్పు చేస్తే తండ్రి తనే తప్పు చేసేంత గ్రేట్ గా ఫీల్ అవ్వాలి. అయినా 6 సార్లు డిగ్రీ తప్పిన కొడుకు 7వ సారి కూడా తప్పుతాడని ఇంగిత జ్ఞానం లేని ఫాదర్ వాడు ఒక ఫాదరేనా? అంటే ప్లేట్ ఫిరాయిస్తున్నాడంటావు గాని 6 సార్లు డిగ్రీ తప్పినా ఇంకా నీకు అన్నం పెడుతున్నాడంటే మీ నాన్న దేవుడురా. ఆయనలో ఒక షిరిడి సాయిబాబా, ఒక పుట్టపర్తి సత్యసాయిబాబా, ఒక అయ్యప్ప స్వామి, ఒక జీసస్, ఒక అల్లా మిక్స్ అయి ఉన్నారా. టోటల్ గా ఆయనే ఒక రాఘవేంద్ర స్వామిరా. దీన్నే డబుల్ గేమ్ అంటారు. అసలు నీ వల్లే కదా నా కొడుకు పాడైపోతుంది. నిన్ను చంపేస్తా. అయ్యో గోలిగాడు షాప్ లో గోలిలాడుకుంటున్నాడు, గల్లా పెట్టి దోచేస్తున్నాడు. పాలిస్టర్ క్లాత్ లాగా స్లిప్ అయిపోయారా? ఎప్పుడో గొప్ప నాకు కాటన్ క్లాత్ లాగా దొరకబోరు. అప్పుడు మిమ్మల్ని ముక్కల కింద నరికి పారేస్తా. అండి చూస్తుంటే చాలా చిత్రంగా ఉన్నారు. ఇంతకీ తమరు ఎవరండి? జర్నలిస్ట్ ని. ఇదేం పేర్రా? ఊరికే జర్నలిస్ట్ అంటే విలేకరు అన్నమాట.
మన పత్రికలో చూస్తుంటామే పెళ్లి వారిని పాపకొండల మధ్యన పొట్టను పెట్టుకుని లాంచి తరంగ పరారి అలాంటి రాష్ట్రాలు కదా ఆరని పట్టిరు. అర్థమైంది కానీ కోటగారి పాలు వచ్చేస్తుంది, నువ్వు చిన్న కూర్చో. ఏంటా కోటగారి పాలు అంటే అదేమన్నా తిరుపతి శ్రీశైలమా? సవాలక్ష పల్లెటూరులో అదొకటి. కూతురు పెళ్లిన వెంటనే పసుపు బట్టలతో అల్లుడిని కూతుర్ని కోటగారి పాలను తీసుకొస్తానని మొక్కున్నాడండి మా మామ. అంటే ఆ ఊళ్ళో ఎవరైనా దేవత ఉందా? దేవత లేదు, దెయ్యం లేదండి, అదో పిచ్చి సుడి మనిషి. నేను రాను పోరా అంటే నేను సోమరం నేను పోరా అన్నాడండి మామ. మరి మనకు ఆ మ్యాటర్ ముఖ్యం కదండి. చెప్పేస్తున్నాడు. అక్కడికి నేను రానని చెప్పానండి. చెప్తే ఊరి మీద అమ్మాని ఉండొచ్చు, ఈ మనిషిని మరి అది పిచ్చి ఉండకూడదు. ఏదో ఊరు ఏదో మనుషులు చిచ్చి ఏదో పేసులు మీరు ఎలా తోసేసిందో మునిగిపోతున్నాను. ఏమండి కొంచెం రక్షించండి, ఏమండి కొంచెం చెయ్యండి ప్లీజ్. జాగ్రత్త అండి. ఏటే ఏడు నన్ను నీళ్ళతో తోస్తావా? అంటే నాకన్నా కోటగారు ఎక్కువ? చూడండి మీరన్నా చెప్పండి. అంటే నీ ఎదవాల్సి నాకు అర్థమైందే. నీకు భయపడిపోయి కోటగారి పాలన కాసి కట్టి గొప్పదని అంటాను నీ ఉద్దేశం. సత్యాన్ను నువ్వు తొక్కిన తన్న సత్యాన్నే. నాకే కానీ పవర్ ఉంటే కోటగారి పాలన పళ్ళుల్లో పెట్టి పాకిస్తాన్ ఫ్రీగా ఇచ్చేది నువ్వు. మనిషి అన్నాక మంచి గడ్డ ఉండాలి. చూడండి ఎలా తోసేసిందో. సార్ అదేంటమ్మా పెళ్లి ఒక్కరోజు కూడా కానట్టుంది, అప్పుడే మొగుడంటే అంత అలుసా? భర్తను అలా నీళ్ళలో తోసేస్తావా? అసలు అతను ఏమన్నాడని అంత కోపం? ఏమన్నాడనే చూడమ్మా, నీకు ఇష్టమైన దేవుడు ఎవరు? కల్కి భగవాన్. ఆయన తిడితే నువ్వు ఊరుకుంటావా? ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోను. నువ్వు కల్కి భగవాన్ తిడితే ఊరుకోనట్టే మా కోటయ్య పాలని ఏమన్నా అంటే చచ్చినా ఊరుకో. అవును, మా కోటయ్య గారిని మా కోటయ్య గారి పాలని ఎవరినేమన్నంటే చచ్చినా ఊరుకోం. అరే ఏంటి 1 2 3 4 5 6 బాబు నీతో కొంచెం మాట్లాడాలరా. ఒరే మీరు అందరూ వెళ్ళగలరా? హలో, అది కాదురా, మొన్న టీచర్ గురించి ఏదో అన్నావేంటి? అన్నానండి, మాకు అయ్యిందండి. ఎందుకండి బాబు మమ్మల్ని వదిలే? అలా కోపడిపోకరా బాబు. ఇప్పుడు టీచర్ మీద నాకు కొంచెం అభిమానం లాంటిది. అభిమానం కాదండి, లవ్. ఆవిడదే అదే. ఒట్టి ఇష్టమే కదరా అంది. ఇష్టమనే అంటారండి, ఆడవాళ్ళు ఇష్టం అంటారండి, మగాళ్ళు అభిమానం అంటారండి. మొత్తం ఈ ఫీలింగ్లు అన్ని కలిసి లవ్వే. అంతేనంటావా? ఇప్పుడు ఈ విషయం వాడికి ఎలా చెప్పాలరా? స్మోకీ చెప్తాను. ఏంటి ఏమన్నా అన్ని పట్టించుకుంటారు మీరు. మ్యాటర్ ఏమో సీరియస్. ఏంట్రా ఏంట్రా అంటే ఏం చెప్తాం పెద్దదానికి? ఓ పని అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పి. అలాగే. ఓ ఏంటో త్వరగా చెప్పాయి. ఐ లవ్ యూ చెప్పడానికి ఒక స్పందన కావాలి. ఈ చెయ్యంట్రా. సంగీతం కానీ సాహిత్యం కానీ కవితలు చెప్పడం కానీ ఏదో ఒకటి రావాలి. నీకు ఏదైనా వచ్చా? కవితలు అయితే చెప్తాను రా. ఏది నా మీద ఒకటి వదులు. కొంతమంది మనుషులు అన్నాన్ని ధర్మం చేస్తారు, కొంతమంది మనుషులు వస్త్రాలు ధర్మం చేస్తారు, కొంతమంది మనుషులు ధనాన్ని ధర్మం చేస్తారు. మా ఉడైవర్లు కాలధర్మం చేస్తారు. కాలధర్మం అంటే ఏంటో తెలుసా నీకు? మరణం. ఓహో, నీకు ఈ స్పందన కార్యక్రమాలు వర్కౌట్ అవ్వగానే ఓ పని చేద్దాం. ఆ అమ్మాయికి ఐ లవ్ యూ అని చెప్పడానికి ఒక రిహార్సల్ కండక్ట్ చేద్దాం. ఈ ఏకే పువ్వు నేనే టీచర్ అమ్మా. ఐ లవ్ యూ చెప్పుకో. ఇది యాక్షన్, అది రియాక్షన్. ఇలా కాదు, స్మూత్ గా ఉండాలి. మమత, ఆప్యాయత, అనురాగం కలబోసి స్మూత్ గా చెప్పు. వెళ్ళా. అదేంటయా ఢీకొనే పొట్టేలాగా అలా వెనకెళ్తున్నావు? చెప్పా. ఇది యాక్షన్, కోడిగుడ్డు రియాక్షన్. వారం రోజులు సరిపడగా పెట్టి చూడు బాబు. నీ ఫేస్ కి, నీ పర్సనాలిటీకి, నీ స్టేచర్ కి ఈ లవ్ ట్రాక్ వర్కౌట్ అవ్వదు. ఒకవేళ చేసినా కానీ ఎలా ఉంటుందో తెలుసా? మారుతి గారికి అంబాసిడర్ డోరెట్టినట్టు చండాలంగా ఉంటుంది. అందుకని మేమే పని చేస్తాం. మీ అమ్మగారు నేను వెళ్ళి వాళ్ళ నాన్నగారి దగ్గరికి ఫేస్ టు ఫేస్ మాట్లాడేస్తాం. ఈ లోపల నువ్వేం చేస్తావంటే పట్నం వెళ్ళి ఓ పట్టు చీర, ఓ మ్యాచింగ్ జాకెట్ పట్టుకొచ్చి వెళ్ళు. సగం భారం తగ్గించేసావురా. నచ్చావురా. దీనికి బహుమతిగా ఇవాళ నుంచి నీకు శిక్షలు రద్దు చేస్తున్నాను రా. ఆహా, ఇలాంటిది ఏదో జరుగుద్దని నా సిక్స్ సెన్స్ చెబుతుంది బాబు నాకు. వెళ్ళొస్తా. ఏంటి బాబు చిల్లర కావాలా? శిక్షలు వేయని చెప్పారు. ఇంతకు ముందు జరిగిన దానికి రా ఈ శిక్ష. ఏంట్రా? సిగరెట్, స్మోకు, భుజం మీద చెయ్యి, సూర్యం, అంబాసిడర్ డోరు చిరిగిపోతారే.
వీడు మనకు అర్థమయ్యాడు అనుకోవడం అర్థం లేని విషయం అని ఇప్పుడు మనకు అర్థమైంది. బామ్మగారు బామ్మగారు ఏంటి నర్స్ మరి ఎంత మూడు సరసం ఈ నర్స్ ఎవరు బామ్మగారు. అందుకే డాక్టర్లు నర్సులతో పెట్టుకోకూడదు. ఏది కలో ఏది నిజమో తెలియదు కలిసి బామ్మగారు. పెట్టుకుంటారు కానీ. డాక్టర్ గారు బామ్మగారిని ఎంత పిలిచినా వినిపించుకోకుండా వెళ్ళిపోతున్నారు. ఇలాంటప్పుడు ఏం వినిపించదో ఏంటో. ఇప్పుడు ఎలా? వెరీ గుడ్. వెళ్ళిపోతుంటే వెరీ గుడ్ అంటారేంటండి? మరి ఆవిడ అలా వెళ్ళిపోతేనే కదా నా ఇన్వెస్టిగేటివ్ ట్రీట్మెంట్ మొదలు పెట్టగలను. సరే పదండి. నీకెందుకమ్మా శ్రమ? కాపలా కాసి కాసి అలిసిపోయావు. వెళ్ళి హాయిగా రెస్ట్ తీసుకో, నేను చూసుకుంటానుగా. వెళ్ళు పడుకోమ్మా. బామ్మగారు బామ్మగారు మరీ అంత స్పీడ్గా వెళ్ళిపోతే రోగ లక్షణం ఎలా కనిపెట్టడం? బామ్మగారు బామ్మగారు హలో హలో లేడీస్ లీవ్ టీజింగ్ చేస్తున్నావా? ఈవ్ టీజింగ్ Yes. ఆవిడ ముసల్దండి. అంటే ముసల్దాన్ని కూడా వదలవా? అబ్బా మీరు అపార్థం చేసుకుంటున్నారు. లేదు ఇప్పుడే అర్థం చేసుకుంటున్నావు నిన్ను. నేను ఒక రకమైన ట్రీట్మెంట్ ఇస్తున్నాను. మేం కూడా ఒక రకమైన ట్రీట్మెంట్ ఇస్తాం. అబ్బా, అబ్బా. రేయ్ ఒక కథ చెప్పరా. కథ చెప్పు. నీలాగే గొడ్డలు భుజాన్ని వేసుకుని తిరిగేవాడన్న పరశురాముడు ఆ. వాళ్ళ ఆయన పిలిచి అమ్మతల నరకరా అంటే కసక్కు నరికిండు. నువ్వు ఎందుకన్నా? టడాంగ్, 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 టడడడాంగ్, టడాంగ్. రేయ్, నరకమంటానికి మా నాన్న లేడు, నరకటానికి మా అమ్మ లేదు. నాకున్నది నువ్వు ఒక్కడవేరా. వీడు నా మనిషిరా. నేను రాములాయ మనిషిని రా. శభాసురా నారప్ప, ఈ నాలుగ మగాడు వినిపించావు. రే పిచికారి, నీకు ఆ గొడవలు ఎందుకురా? దోసకాయలు నరకడానికి. రేయ్, ఆడికి నీకు తేడా ఉండాలి కదా. నువ్వు ఆ సొక్క ఇటు చెయ్యి, నువ్వు ఆ గొలుసు తీసేయి, నువ్వు పంచి ఇప్పు.